ఇలా అందరూ అయిపోయినాయి జయంతులు ఉత్సవాలు సీనియర్ సిటిజన్ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో వయోవృద్ధుల సంక్షేమం యాక్ట్ 2017లో మన జిల్లా అధ్యక్షుల వారి స్వహస్తాలతో ఆవిష్కరింపబడినది. ఇట్టి పోస్టులను ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మండల ఆఫీసులో, ప్రతి ఆర్డీఓ తహసీల్దార్ ఆఫీసులో అతికించుటకై కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మీ ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కార్యదర్శి విశ్వనాథం గారు, అశోక్ గారు, యాకోబ్ గారు, విఠల్ గారు, మా కార్యవర్గ సభ్యులు సైఫుద్దీన్ గారు, అశోక్ రావు అనే రాజమోహన్ గారు, లక్ష్మీనారాయణ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఎల్లకాలం సంఘాభివృద్ధికి నాకు తోడు నీడగా ఉండాలని మా కార్యవర్గాన్ని కోరుకుంటున్నాను. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పి నరసింహారావు అన్న గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల మరియు వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007 నియమావళి 2011 రూల్స్ యొక్క ముఖ్యాంశాలను మరి స్టిక్కర్ల రూపంలో, అట్లాగే గోడ పోస్టర్ల రూపంలో, అట్లాగే కరపత్రాల రూపంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇది అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అలాగే గ్రామ పంచాయతీల్లో, మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాలలో కూడా మరి అన్ని కార్యాలయాల్లో అతికించడం జరుగుతుంది. మరి ఎందుకంటే వయోవృద్ధుల సంరక్షణ చట్టంపై మరి అవగాహన చాలా మందికి ఉండడం లేదు. ఈ దృష్ట్యా మరి ప్రతి జిల్లా కేంద్రంలో, డివిజన్ కేంద్రంలో, జిల్లాలో మొన్ననే కలెక్టర్ గౌరవనీయులు సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా జిల్లా కార్యవర్గం అందరం వెళ్ళి మన దాన్ని ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమానికి ఆవిష్కరణ కార్యక్రమానికి కొరట్లలో మరి హాజరైన మరి మా కొరట్ల డివిజన్ అధ్యక్షుడు పప్ప శివానందం గారికి, అట్లాగే మా కార్యదర్శి రాజ్మోహన్ గారికి, మా ఉపాధ్యక్షుడు సైఫుద్దీన్ గారికి, అట్లాగే మా కోశాధికారి లక్ష్మీనారాయణ గారికి, అట్లాగే మా జిల్లాలు మరి ఈనాడు వయోవృద్ధుల సంరక్షణ చట్టం కోసం కేవలం మన తెలంగాణ ఆల్ సీనియర్ అసోసియేషన్ మాత్రమే పనిచేస్తూ ఉన్నది. మరి వాళ్ళ కోసం ఏది నిరాదరణకు గురైన తల్లిదండ్రులకు చేయూతనిస్తున్నాం మేము. అట్లాగే కొరట్ల డివిజన్లో ఎవరైనా వయోవృద్ధులు వారి పిల్లలు మమ్మల్ని నిరాదరిస్తున్నారని తెలిపితే వారు వెంటనే వీరు స్పందిస్తున్నారు. మరి క్యాన్సిలేషన్ అధికారులు కూడా మన శివానందం, మన రాజ్మోహన్, లక్ష్మీనారాయణ వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి ఈనాడు వయోవృద్ధులను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మరి చట్ట ప్రకారం 3 నెలల జైలు శిక్ష, అట్లాగే వారి జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఎవరైనా ఈ వయోవృద్ధులు నేరుగా మరి మా కార్యాలయంలోని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యవర్గాన్ని కూడా సంప్రదించవచ్చు. మరి లేకున్నా డైరెక్ట్గా కూడా ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేస్తే మరి ఈ చట్ట ప్రకారం వారికి 90 రోజుల్లో కూడా వారికి న్యాయం చేస్తారు. మరి మా కార్యవర్గ సభ్యులు కూడా ఆ కేసులలో వారు వెళ్ళి
ఈ నిరాదరణ తల్లిదండ్రుల తరఫున కూడా వాదిస్తున్నారు. మరి అంతేకాకుండా ఈ వయోవృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం ఎవరైనా ఈ వయోవృద్ధులను ఎక్కడన్నా వదిలేయడమో వాళ్ళని నిరాదరిస్తూ ఇంటి నుంచి వెళ్ళకూడమో అలాంటివి చేస్తే కూడా మరి 6 నెలల జైలు శిక్షతో పాటు మరి వారికి జరిమానా విధిస్తారు ఆర్డీఓ గారు. అట్లాగే మాయ మాటలతో మోసపుచ్చుతూ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. మేము మిమ్మల్ని జాతితో మంచిగా చెప్తామని వారసులు వాడు కన్న కూతుర్లు కూడా కన్న కొడుకులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వాళ్ళు నిరాదరణకు గురి చేస్తూ హింసలకు గురి చేస్తూ ఉన్నారు. మరి ఒకవేళ అటువంటి నిరాదరణకు గురి చేసిన వారు అంటే వాళ్ళ ఆస్తులను కూడా ఒకవేళ ఆస్తులను రిజిస్ట్రేషన్ మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే అట్టి ఆస్తులను కూడా గౌరవ ఆర్డీఓ వారికి దరఖాస్తు ఇచ్చినట్టయితే మరి అట్టి ఆస్తులను కూడా తిరిగి ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి మరి తిరిగి తల్లిదండ్రుల పేరట చేసే వీలుంది. ఆ వీలును మరి కలెక్టర్ గారికి సిఫారసు చేసి ఆర్డీఓ గారు సిఫారసు చేస్తారు. ఆ సిఫారసు మేరకు ఆ రిజిస్ట్రేషన్ రద్దు అవుతుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఏ వయోవృద్ధులైన నిరాదరణకు గురైతే ఎలాంటి భయాందోళనలు లోనొద్దు, ఎలాంటి మీకు ఖర్చులు కూడా అవసరం లేదు. కేవలం మా అసోసియేషన్ అధ్యక్షులు సుంప శివానంద ఈ కార్యాలయం కూడా మీకోసమే ఉన్నది. తెలంగాణ ఆల్ సీనియర్ అసోసియేషన్ మున్సిపల్ ప్రక్కన ఉన్నది. ఈ కొరట్లలో ఈ కొరట్ల డివిజన్లోని కతలాపూర్ మండలం కానీ మేడిపల్లి కానీ కొరట్ల మండలంలో కానీ గ్రామాల్లో కానీ ఎవరైనా వయోవృద్ధులు నిరాదరణకు గురై మమ్మల్ని నిరాదరణకు గురి చేస్తున్నారు, మా ఆస్తులను లాక్కుంటున్నారు, మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు అంటే వెంటనే వచ్చి మా కార్యాలయంలో మా కార్యవర్గాన్ని సంప్రదించండి. మీకు తగు న్యాయం జరుగుతుంది. ఎలాంటి ఖర్చులు కూడా ఉన్నాయి. ఇందులో ఎలాంటి న్యాయవాదులు కూడా మరి వచ్చి వాదించడానికి కూడా ఈ చట్టంలో వీల్లేదు. ఎలాంటి డబ్బులు లేకుండా మా కార్యాలయానికి వచ్చి మీరు సదుపాయాలు పొందవచ్చని వయోవృద్ధులందరినీ కూడా మరి మేము కోరుతా ఉన్నాం. వయోవృద్ధులకు మేము రక్షణ కల్పిస్తున్నాం. అట్లాగే తల్లిదండ్రులు దైవ స్వరూపులు వారిని బాధ పెట్టకూడదు. తల్లిదండ్రులు కంటతడి పెడితే పిల్లలకు శాపం అని సందర్భంగా చెప్తూ మా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పి నరసింహారావు సూచనల మేరకు మరి ముఖ్యమంత్రిని కూడా మా అసోసియేషన్ ఆధ్వర్యంలో కలిసినాం. వారు కూడా ఈ వయోవృద్ధుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి కూడా ఆదేశాలు ఇచ్చారు. మరి ఇక్కడ మా కొరట్ల ఎమ్మెల్యే మన డాక్టర్ సంజయ్ గారు కూడా మరి ఏదైనా మీకు ఆపద వచ్చినా ఏదొచ్చినా మనం సంప్రదించమని చెప్పి వారికి కూడా ధన్యవాదాలు. అట్లాగే మా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆర్డీఓలు జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ గారు, కొరట్ల ఆర్డీఓ దివాకర్ రెడ్డి గారు, మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ గారు ఎప్పటికప్పుడు కూడా ఈ కేసులను పరిష్కరిస్తూ 90 రోజుల్లో కాదు కేవలం 30 రోజుల్లో కొన్ని 10 రోజుల్నే పరిష్కరిస్తూ మన రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలిచినందుకు కూడా వారికి మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పక్షాన వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మరి ఈ దృష్ట్యా మేము ఎప్పటికి కూడా నిరంతరం వయోవృద్ధుల సంక్షేమాన్ని కృషి చేస్తామని చెప్తూ జై టాస్కా, జై తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జిందాబాద్.